మీ యొక్క లెటర్ ప్యాడ్ పైన మీరు ఒక 6 డిమాండ్లను మెన్షన్ చేసినటువంటి తీరు నేను చూసాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నమండల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మె నేటికి 10వ రోజు నెరవేర్చమని మేము వారిని కోరుతా ఉన్నాం. ఛాయ్ తాగినంత సేపట్లో సమస్య పరిష్కారం చేయొచ్చింది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సమస్యను పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. కాబట్టి సమ్మెకు వచ్చి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యాన్ని కల్పించాలని, మేము ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ వ్యవస్థలో చేసినటువంటి సర్వీస్ కు 10 రోజుల నుంచి 33 జిల్లా కేంద్రాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉన్నది. సో ఎందుకు కొనసాగుతూ ఉన్నది అన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 తర్వాత 2011-12 నుంచి గత 15-16 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ యొక్క బలోపేతానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్ ఉందనడం లోపల ఎలాంటి సందేహం లేదు. మరి గతం లోపల ఇచ్చినటువంటి హామీ మేరకు వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ వెరీ జెన్యూన్. ఎందుకంటే కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది. వీరు విద్యా వ్యవస్థ లోపల భాగం కావడం జరిగింది. ఒక రిజల్ట్, ఒక అవుట్కమ్ రావాలి అంటే తప్పనిసరిగా వీరి యొక్క కంట్రిబ్యూషన్ అనేది గొప్పది. మరి ఏ ప్రాతిపదికనైతే వీరి యొక్క రిక్రూట్మెంట్ జరిగిందో ఆ ప్రాతిపదికగా ఎలాంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏ విధంగా కూడా తీసుకోకుండా రిక్రూట్మెంట్ జరిగింది. కాబట్టి ఆ నేపథ్యం లోపల వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జెన్యూన్ ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి నా వైపు నుంచి ప్రభుత్వానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంతమంది ప్రజాప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. సో వారు కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో వీలైనంత త్వరగా వీరి యొక్క డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి వీరికి సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావాన్ని తెలపడం కోసం ఈరోజు మెదక్ జిల్లా కేంద్రానికి ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది. కాబట్టి వీరి యొక్క డిమాండ్స్ అన్నీ కూడా సమీప భవిష్యత్తు లోపల హార్ట్ఫుల్గా 100% ఒక పాజిటివ్ అవుట్కమ్తో రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాజు, నేను మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అనేటటువంటి వ్యవస్థలో 19,300 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యవస్థలో విద్యాశాఖ బలోపేతానికై శ్రమిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో మేమందరం సమ్మెకి రావడం జరిగింది. ప్రత్యేకించి గత సంవత్సరం మేము నిరసన తెలిపినటువంటి టెంట్ వద్దకు వచ్చి అప్పటి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు ఇచ్చినటువంటి మాటనే అది. నెల రోజుల్లోపు, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపు మీ సమస్యను పరిష్కారం చేస్తామని, మీ సమస్యలను పరిష్కరించి మీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వారు తెలపడం జరిగింది. ఆ సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నటువంటి ఈ క్రమంలో మేమందరం సమ్మెకి రావడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలు చదువుకునేటటువంటి విద్యాలయాలు ఏవైతున్నాయో కేజీబీవీలు 10 రోజుల నుంచి విద్య లేకుండా విద్య కుంటుపడిపోయి జరిగింది. ఆ విద్యార్థుల సమస్యలను పరిష్కరించి అదేవిధంగా మేము వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మా అందరికి కూడా పర్మనెంట్ చేయాలని, వెంటనే ఉత్తర్వులు ఇచ్చి మా అందరికీ కూడా సమ్మె విరమింపజేయాలని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో దాన్ని నిలబెట్టుకోవాలని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పక్షాన, మెదక్ జిల్లా శాఖ పక్షాన ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం.